వెల్కమ్ బ్యాక్. మీకు గుర్తుంది కదా 2008లో ముంబైలో తాజ్ హోటల్లో ఉగ్రవాదుల దాడి జరిగింది. సో అలా ఎప్పుడైనా ఏదైనా పుణ్యక్షేత్రాల్లోనో ఇంకెక్కడైనా దాడి జరిగితే రెస్క్యూ ఆపరేషన్ ఎలా చేయాలనే దానిపై మాక్ డ్రిల్ చేశారు. ఎస్, తిరుమల మాధవ నిలయంలో జరిగింది ఆక్టోపస్ మాక్ డ్రిల్ అండ్ అది సక్సెస్ కూడా అయింది. ఉగ్రదాడి జరిగితే ఎలా స్పందించాలని దానిపై టీటీడీ ఈవో చైర్మన్ సివిఎస్ అనుమతితో ఈ మాక్ డ్రిల్ ను నిర్వహించారు. మాధవ నిలయంలోకి ఉగ్రవాదులు చొరబడినట్లుగా వ్యూహాత్మకంగా సడన్ డ్రిల్ చేశారు. యాత్రికులు సిబ్బందిపై కాల్పులు జరిపినట్టుగా ఈ డ్రిల్ చేశారు పోలీసులు. కొంతమందిని బందీలుగా తీసుకున్నట్లు సిచ్యువేషన్ ని క్రియేట్ కూడా చేశారు. ఆక్టోపస్ స్థానిక పోలీసులు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ సైతం చేశారు. ఫైర్, మెడికల్, ట్రాఫిక్, ఎస్పీఎఫ్ బృందాలు సమన్వయంగా ముందుకు సాగాయి ఈ మాక్ డ్రిల్ లో. బందీలను సురక్షితంగా కాపాడినట్టుగా మాక్ ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా పూర్తి చేశారు. ఆక్టోపస్ చార్లీ టీం డిఎస్పీ బి రాంబాబు పర్యవేక్షణలో ఈ డ్రిల్ జరిగింది. యాత్రికుల భద్రత, వేగవంతమైన స్పందనపై కెపాసిటీ టెస్ట్ చేశారు. సో ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు పానిక్ అవ్వకుండా ఎట్లాగా రియాక్ట్ అవ్వాలి అనే విధంగా ఈ మాక్ డ్రిల్స్ ను నిర్వహించారు. సో ఇటువంటి మాక్ డ్రిల్స్ చాలా హెల్ప్ అవుతాయి. అండ్ తిరుపతి లాంటి భక్తులతో రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇటువంటి మాక్ డ్రిల్స్ చేయడం ఇంకా హెల్ప్